హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చైతన్య గాయత్రిని మాట్లాడుతున్నాను. ఫస్ట్ డే ఆఫ్ తిరుమల ఎలా ఉందో చెప్తానండి. మేము ముందు రోజు నైట్ మా ఇంటికాడ నుంచి బయలుదేరామండి స్టేషన్కి. మా ఇంటి దగ్గర నుంచి ఆటోలో వెళ్ళాము స్టేషన్కి. మా ఇంటికి స్టేషన్కి 1.5 కిలోమీటర్ ఉందండి. ఇంకా దాని తర్వాత ఏంటంటే స్టేషన్లోకి వెళ్ళాక ట్రైన్ ఒక 5 మినిట్స్ లేట్ అన్నారు. ఇంక అక్కడే కూర్చొని ట్రైన్ ఎక్కేసి భోజనం చేసేసి పడుకున్నామండి. మార్నింగ్ 5:30 అలాగ దిగాము. ఏంటంటే 5:30 అలా దిగాక మాకు ఫస్ట్ టైం కదా రావడం, చాలా ఇయర్స్ తర్వాత. ఇంకా మేము బస్కి సంబంధించిన టికెట్స్ అవన్నీ కూడా రైల్వే స్టేషన్లోనే తీసేసుకున్నాము. వాళ్ళు ఒక 4-5 డేస్కి ఇచ్చారు, మా 4 మెంబర్స్కి. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే, కానీ 4-5 డేస్కి కదా కిందకి పైకి వెళ్ళడానికి సరిపోద్ది అది. ఇంకా ఏంటంటే ఇంకా బస్సు ఎక్కాక ఇంకా సగం దూరం వెళ్ళాక ఇక్కడ ముందుకు వెళ్ళాక కొంచెం దూరం వెళ్ళాక ఇంకా ఏంటంటే ఇంకా బస్సు ఆపేసి అన్నీ చెక్ చేస్తున్నారు. బ్యాగ్స్ అవన్నీ కూడా, వాటర్ బాటిల్స్ అవన్నీ ప్లాస్టిక్ అయితే కొంచెం తీపిచ్చేసి ఇంకా బస్సుని ఇంకా 10-20 మినిట్స్ తర్వాత బస్సుని స్టార్ట్ చేశారు. బస్సు అంతా ఇంకా కొండ పైకి ఎక్కుతూ ఉండగా మాకైతే చాలా బాగుంది. అసలు కొండ ఎక్కుతున్నంతసేపు కూడా మాకైతే స్వర్గంలోకి వెళ్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాం కదా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మేము మెట్ల మార్గంలో వెళ్ళాము. ఇది రోడ్ మార్గంలో ఫస్ట్ టైం వెళ్తున్నాము. అది కూడా చాలా బాగుంది. ఇంకా మేము ఇంకా కొండ దగ్గరికి వచ్చేసి ఇంకా బస్ స్టాప్లో ఆపేశారు ఇంకా బస్సు అంతా దిగిపోయాక ఇంకా మాకు రూమ్స్ అలాంటివి ఏమీ బుక్ అవ్వలేదు. ఇంకా మేము వాటిని సర్చింగ్లో ఉన్నాము. ఇంకా మేము ఆ సర్చింగ్లో ఇంకా రూమ్స్ ఏమి దొరకమని తెలిసి ఇంకా మేమంతా అసలు ఎటు నుంచి వెళ్ళాలి దర్శనానికి, అసలు గుండెటి నుంచి వేయించుకోవాలనేది మేము అంతా సెర్చ్ చేసాము. సర్చింగ్ అంతా అయ్యాక ఒక చోటకి వెళ్తే అప్పుడు తెలిసింది. అక్కడి నుంచి అక్కడ చాలా దగ్గరే ఉంది, కానీ మాకేదో చాలా దూరం నడిచినట్టు ఉంది అసలు. ఇంకా మేమంతా అక్కడికి వెళ్ళాక డాడీ ఏమో గుండు కొట్టించారు, మా చెల్లేమో 3 కత్తిళ్ళు ఇచ్చింది. అదంతా వాళ్ళిద్దరు చూసుకొని వచ్చేలోపు నేను మా మమ్మీ స్నానం చేస్తాము. అంతా అయిపోయాక కళ్యాణం చేయించుకోవడానికి వెళ్ళాము. ఇంకా మా దర్శనాలు భోజనాలు అన్నీ అయ్యేపటికి ఈవినింగ్ 4 అయిపోయింది. ఇంకా మేమంతా ఇంకా ఊరికి అలాగా ఎక్స్ప్లోర్ చేసాము. బయట అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ టైం కదా, మంచు అదంతా పడుతూ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై